ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండ్ అందరికీ వెల్కమ్ అండి. దేవకార్యం యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. సో, ఈరోజు మనము తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్టోబర్ మాసపు దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు. సో, ఆ డీటెయిల్స్‌ని మనం డిస్కస్ చేస్తాము. డేట్స్ అన్నీ. సో, అక్టోబర్ నెలలో ఆహ్, ఉన్న కోటాని ఒక 3 నెలల ముందుగా అందరికి తెలిసిన విషయమే. 3 నెలల ముందుగా టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారనమాట టికెట్స్‌ని. సో, ఇందులో ఆహ్, రేపటి నుండి అంటే 18థ్ జూలై 18 జూలై 2024 10 గంటలకు మనకు రేపు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ అక్టోబర్ మంత్ విల్ బి అవైలబుల్ 18థ్ జూలై 10 AM. సో, అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. సో, రేపు మార్నింగ్ 10:00 నుండి 18థ్ జూలై రేపు మార్నింగ్ 10:00 నుండి 20 జూలై 10:00 వరకి అంటే 18థ్, 19థ్, 20 ఈ 3 డేస్‌లో మీరు ఈ శ్రీవారి అర్జిత సేవా టికెట్స్‌కి ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఇదొక లాటరీ సిస్టమ్ అనమాట. సిస్టమ్ సెలెక్ట్ చేస్తుంది. మనం ఎన్రోల్ అయ్యి సబ్మిట్ చేయాలన్నమాట. సో, అది మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ రిజల్ట్ వచ్చేసి దాని రిజల్ట్ 20 జూలై మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మనకు రిజల్ట్ ఉంటుందన్నమాట. సో, ఎవరెవరికి సెలెక్షన్ అయినారని. ముఖ్యంగా ఇందులో ఏమేం సేవలు ఇంక్లూడ్ అవుతాయంటే, ఒకటి సుప్రభాత సేవ. సుప్రభాత సేవ తర్వాత ఆహ్, అర్చన, తోమాల సేవ, అదేవిధంగా అష్టదళ పాద పద్మారాధన సేవ. సో, ఈ 4 సేవలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సెలక్షన్ జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ 4 సేవలకు మీరు ఎన్రోల్ కావాలి అంటే ముందుగా ఈ ఎలక్ట్రానిక్ డిప్‌లో మీరు మీ డీటెయిల్స్‌ని ఆధార్ కార్డు, మీ నేమ్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఇవన్నిటితో మీరు అందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఫర్దర్‌గా ఇంకొక వీడియోలో ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ని ఎలా చేయాలో నేను మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొచ్చి శ్రీవారి అర్జిత సేవా టికెట్స్. అది అక్టోబర్ మంత్ కోటా కోసం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి 22 జూలై మార్నింగ్ 10:00కి 22 జూలై మార్నింగ్ 10 గంటలకు అక్టోబర్ నెల కోటాలో శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇవి ఏంటి అంటే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ. సో, ఈ సేవలకి 22వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు మీకు ఇది విడుదల చేయడం జరుగుతుంది. మీరు వాటిని బుక్ చేసుకోవచ్చు. సో, ఇది కళ్యాణోత్సవం అంటే అందరికీ తెలుసు. స్వామివారి కళ్యాణోత్సవము, అమ్మవార్లిద్దరూ అండ్ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. సుమారు మధ్యాహ్నం ఒక 12 గంటల ప్రాంతంలో ఈ సేవ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఉంజల్ సేవ ఉంటుంది. ఆ తర్వాత అర్జిత బ్రహ్మోత్సవం చేస్తారు. తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ ఈవినింగ్ ఉంటుంది. సో, ఇలా ఈ 4 సేవలకు రెగ్యులర్‌గా రోజు జరిగే నిత్య సేవలన్నమాట ఇవి. సో, ఈ 4 సేవలకి టికెట్స్ మనకు జూలై 22వ తారీఖు 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా మన కోవిడ్ టైం నుండి టీటీడీ వారు ఇంకొక టైప్ ఆఫ్ టికెట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదేంటంటే ఆన్‌లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్. అంటే ఇప్పుడు పైన చెప్పిన శ్రీవారి అర్జిత సేవలు ఎగ్జాంపుల్ కళ్యాణం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ. ఈ అన్ని సేవలకు మీరు వర్చువల్‌గా పార్టిసిపేట్ కావచ్చు. ఇది జూలై 22 మధ్యాహ్నం 3 గంటలకు ఈ కోటా విడుదలవుతుంది. సో, దీనివల్ల ఏంటి అంటే మీరు ఇంట్లో ఉండి టీవీలో ఈ పర్టిక్యులర్ సేవలను మీరు దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఈ వర్చువల్ పార్టిసిపేషన్‌లో పాల్గొన్న భక్తులకు దర్శనం ఫెసిలిటీని నెక్స్ట్ 90 డేస్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, రూ. 300 దర్శనం ఏదైతే ఉంటుందో క్యూ లైన్, అందులో నుండి ఈ వర్చువల్ పార్టిసిపేషన్ చేసిన భక్తుల్ని అలో చేస్తారనమాట. సో, ఆహ్, ఇందులో మీరు అంటే వర్చువల్ పార్టిసిపేషన్‌కి ఏముంటుంది ప్రాముఖ్యత? డైరెక్ట్‌గానే ఎళ్ళొచ్చు కదా! అని అనుకుంటారు. అంటే కొంతమంది ప్రయాణం చేయలేని వాళ్ళు, వీలు కాని వాళ్ళు అప్పట్లో కోవిడ్ టైంలో
వర్చువల్ పార్టిసిపేషనే కదండీ! మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కదా! సో, అప్పుడు ఈ వర్చువల్ పార్టిసిపేషన్‌ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అయితే ఎవరెవరైతే భక్తులు, గృహస్థులు ఎవరెవరైతే ఈ పర్టిక్యులర్ సేవలలో ఎన్రోల్ అయ్యి ఐ మీన్ ఈ సేవలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరి గోత్రనామాలు స్వామివారి పాద పద్మముల దగ్గర పెట్టి ఏ, జరుగుతుందన్నమాట సేవ. సో మనం అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్లే లెక్క. భక్తి ప్రపత్తులతో మనం టీవీలో వాటిని దర్శించుకుంటే అది మన మహాభాగ్యం. ఓకే, ఎవరికైనా వీలు లేని వాళ్ళు అలా వెళ్ళి మీరు చేసుకోవచ్చు. తర్వాత మీరు ఆ 3 మంత్స్‌లో మీరు దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఇదొచ్చేసి సో, జూలై 22 మధ్యాహ్నం 3 గంటలకు ఈ కోట రిలీజ్ అవుతుంది. సో, ఇది గమనించగలరు. సో, 2 రకాల సేవా టికెట్స్ అండి. ఒకటి శ్రీవారి అర్జిత సేవా టికెట్స్. ఇది మీరు ప్రత్యక్షంగా అక్కడికెళ్ళి పాల్గొనొచ్చు. ఇదొచ్చి 22 జూలై మార్నింగ్ 10:00కి. అదేవిధంగా వర్చువల్ పార్టిసిపేషన్ అయితే అదే సేమ్ సేవలకి ఈవినింగ్ ఐ మీన్ ఆఫ్టర్‌నూన్ 3 పీఎంకి కోట రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో, ఇది గమనించగలరు. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ కోటాలో అంగ ప్రదక్షిణ టోకెన్స్. ఇది జూలై 23వ తారీఖు మార్నింగ్ 10:00కి రిలీజ్ చేస్తున్నారు. సో, అంగ ప్రదక్షిణ మొక్కులున్న వాళ్ళు లేదు చేయాలని ఎంతో తప్పిస్తుండే భక్తులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అక్టోబర్ నెలలో కోట ఇది జూలై 23వ తారీఖు మార్నింగ్ 10:00కి రిలీజ్ చేస్తారనమాట ఈ అంగ ప్రదక్షిణ టోకెన్స్. సో, ఇది గుర్తుంచుకోవాలి. అంగ ప్రదక్షిణ అంటే ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం ఎప్పుడైతే అవుతుందో ఆ సమయాన అంగ ప్రదక్షిణ చేసే భక్తులందరినీ అలో చేస్తారు. అక్కడ మనం పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో వచ్చి క్యూ లైన్‌లో ఉండాలనమాట. సో, ఒక పక్క సుప్రభాతం జరుగుతూ ఉంటుంది. ఇటుపక్క అంగ ప్రదక్షిణ చేసే భక్తులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనల్ని సుప్రభాతం సేవకొచ్చిన భక్తుల దర్శనం అయిన తర్వాత ఈ అంగ ప్రదక్షిణ చేసిన భక్తులను లైన్‌లోకి అలో చేస్తారనమాట దర్శనానికి. ఇది అనమాట. సో, ఇదొచ్చేసి జూలై 23 10 గంటలు. తర్వాత సేమ్ జూలై 23 గుర్తుపెట్టుకోండి. జూలై 23 రోజు దర్శనం అండ్ అకామిడేషన్ కోటా ఫర్ అక్టోబర్ 2024 ఫర్ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్. సో, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇప్పుడు 23 జూలై 11:00 మార్నింగ్ 11:00కి శ్రీవాణి ట్రస్ట్ ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఉంటారో వాళ్ళకి దర్శనం అండ్ అకామిడేషన్ కోటా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. మళ్ళీ చెప్తాను ఏంటంటే రూ. 10,000 ఒక భక్తుడు కాంట్రిబ్యూట్ చేసి డొనేట్ చేయగలిగితే వారికి దర్శనం ఫెసిలిటీ శ్రీవాణి ద్వారా బ్రేక్ దర్శనం ఉంటుంది. సో, ఆ బ్రేక్ దర్శనానికి టికెట్ ఇంకొక రూ. 500 మనం పే చేయాల్సి వస్తుంది. సో, ఇది జరిగినప్పుడు ఏంటి అంటే మీకు మొదటి గడప దర్శనం జరుగుతుంది. స్వామివారికి హారతిని మీరు దర్శించుకోవచ్చు. శటగోపం కూడా మీకక్కడ లభిస్తుంది. సో, ఇది అన్నిటికంటే ఇంకా అత్యుత్తమమైన దర్శనం మీకక్కడ. అంటే మన ఒక సామాన్య మానవుడు స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకోవాలనంటే ఇది ఒక ఆప్షన్ మనకి టీటీడీ వారు కల్పిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్. సో, ఇందులోనే ఆ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం బుక్ చేసుకున్న వాళ్ళకి అదే రోజు 11:00కి అకామిడేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇది గమనించండి. సో, బోత్ దర్శనం అండ్ అకామిడేషన్ మీరు అప్పుడే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో, మీరు ఒకవేళ ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఇద్దరు, ముగ్గురు వెళ్ళినప్పుడైతే ఒక్కొక్క భక్తుడికి 10,000 అనమాట గుర్తుపెట్టుకోండి. సో, అలా మీరు డొనేషన్ చేయాల్సి ఉంటుంది. సో, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, రష్‌లో వెళ్ళలేని వాళ్ళు, కొంచెం హెల్త్ అంతగా బాలేని వాళ్ళు, అట్లా ఉన్నవాళ్ళు లేదా మనసు స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకోవాలి, మొదటి గడప దర్శనం చేసుకోవాలని ఆశ పడేవాళ్ళు చెప్పాలంటే ఎంతో ఆకాంక్ష ఉంటుంది గదా! సో, అలాంటి వాళ్ళందరికీ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ చాలా మంచి దర్శనం. స్వామివారిని మొదటి గడప నుండి దర్శించుకోవచ్చు. ఎలాంటి పుషింగ్ కానీ, రష్ కానీ ఏముండదు. పీస్‌ఫుల్‌గా ఎళ్లి దర్శనం మేబీ ఒక 1 ½ అవర్ లోపల మంచిగా చేసుకొని మీరు రావచ్చు. సో, ఇదనమాట. ఇది అక్టోబర్ నెల కోట శ్రీవాణి ట్రస్ట్ జూలై 23 11:00కి రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్టోబర్ నెలలో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా. సో, ఇదొచ్చేసి అక్టోబర్ నెలకి జూలై 23వ తారీఖు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు కోటా రిలీజ్ చేస్తున్నారు. అగైన్ భక్తులందరికీ నా విన్నపం ఏంటంటే మీకు తెలిసిన ఏజ్డ్ ఉన్న
పర్సన్స్కి లేదు మీ ఇంట్లో పేరెంట్స్కి ఎవరికైనా అక్టోబర్ నెలలో దర్శనం కావాలి చేసుకోవాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ సీనియర్ సిటిజన్స్ కోటా అండి. 23rd జూలై 3 పిఎంకి రిలీజ్ చేస్తున్నారు. ఇది ఫ్రీ టికెట్ యాక్చువల్గా. ఓన్లీ జస్ట్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటాలో ఉన్న సర్టిఫికేట్ ప్రూఫ్ని మనం గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ ప్రూఫ్ని అప్లోడ్ చేసినట్లయితే ఈ దర్శనం టికెట్ని మనం జస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని మనం వెళ్ళవచ్చు అనమాట. సో ఇది కూడా డీటెయిల్ వీడియో నేను మీకు చూపిస్తాను, సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో అప్ టు హియర్. సో 23rd జూలై 3 పిఎంకి సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 300 రూపీస్ టికెట్, చాలా పాపులర్, అందరికీ తెలిసిందే. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 300 రూపీస్ టికెట్ అక్టోబర్ కోటా 24th జూలై 10 AM రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ముందుగానే మీరు ఆధార్ కార్డు డీటెయిల్స్ కానివ్వండి అండ్ భక్తుల డీటెయిల్స్ లైక్ పేరు, ఆధార్ కార్డు ఇవన్నీ ఒక నోట్ ప్యాడ్లో టైప్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ 15-20 మినిట్స్లో మీకు బుక్ అయితే బుక్ అయినట్టండి. లేకపోతే చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, సో ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇదండి 24th జూలై 10 AM 300 రూపీస్ టికెట్ అక్టోబర్ నెలకి. ఆ తర్వాత అదే రోజు 24 జూలై రోజు ఎవరెవరైతే సపోజ్ 300 రూపీస్ టికెట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీ కావాలి అంటే 24th జూలై 3 PM కోటా విడుదలవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, బోత్ తిరుమల తిరుపతి, పైన కొండ పైన కింద కొండ కింద, సో రెండుటికి అకామిడేషన్ 3 PMకి రిలీజ్ చేస్తారు జూలై 24th రోజు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఓన్లీ దర్శన్ ఫెసిలిటీ, దర్శనం టికెట్స్ ఉన్న వారికి మాత్రమే అకామిడేషన్ కోటా అనేది బుక్ చేసుకోగలుగుతారు, లేకపోతే చేయలేరు. అదేవిధంగా ఒక 1 పర్సన్కి అయితే నాట్ అలౌడ్ అండి. సో దే విల్ నాట్ అలౌ, కనీసం ఇద్దరన్నా ఉండాలి రూమ్ బుక్ చేసుకునే ఫెసిలిటీ, అప్పుడే అది ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇదండి మనకు అక్టోబర్ నెలలో వివిధ రకాల దర్శనం అండ్ అకామిడేషన్ కోటా రిలీజ్ కాబోతుంది. సో అందరూ యూస్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఇది సపరేట్గా నేను అడుగుదాం అనుకున్నాను. ఈ వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కరికి నా వెరీ సిన్సియర్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఈ ఛానల్ని మీకు తెలిసిన ఎంతమందితో పాసిబుల్ అయితే అంతమందికి ఈ వీడియోని ఈ ఛానల్ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు తిరుపతి టికెట్స్, తిరుమల టికెట్స్ రిలీజ్ అయినప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవుతుంది. వాళ్ళకి వెళ్ళే ప్లాన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా సడన్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు తిరుపతికి వెళ్ళాలని. బట్ ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో ఈ ఇన్ఫర్మేషన్ మీరు అప్ టు డేట్ ఉంటారు. ఓహో, ఎప్పుడు ఏ రోజు ఏ నెల కోటా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు లేదు ఎప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి, లేదు ప్రొసీజర్ ఎలా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో హెల్ప్ చేయండి, ఈ ఛానల్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలాగా హెల్ప్ చేయండి. సో ఈ ఛానల్ని నేను అందుకోసమే ఇదొక భగవంతుడి కార్యంగా అనుకొని ఈ ఛానల్ పేరు కూడా దేవకార్యం అని పెట్టడం జరిగిందండి. సో ఈ దేవకార్యంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అండ్ పాల్గొనాలంటే కేవలం మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేలాగా ఛానల్ని షేర్ చేయండి. ఓకే, సో ఒక్కసారి ఒక 2 మినిట్స్ తీసుకొని నేను మళ్ళీ అన్ని డేట్స్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తానండి. శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ ఫెసిలిటీ లైక్ సుప్రభాతం సేవ, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, వీటికి 18th జూలై 10 AM నుండి 20 జూలై 10 AM వరకు టికెట్స్ కోటా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఆ రిజల్ట్ వచ్చేసి 20 జూలై మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. మీరు అప్పుడు పేమెంట్ చేసి ఏ సేవకు సెలెక్ట్ అయితే ఆ సేవ టికెట్కి మీరు పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 22nd జూలై 10 AM అక్టోబర్ కోటాలో శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ అండి. ఇది కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇవన్నీ ప్రత్యక్షంగా మీరు పాల్గొనొచ్చు. పాల్గొన్న తర్వాత మీరు క్యూ లైన్లో సుపదం ఎంట్రన్స్ వేరే క్యూ లైన్ ఉంటుందండి, అందులో నుంచి మీరు దర్శనానికి వెళ్ళవచ్చు.
సో ఇదొచ్చేసి దగ్గర దగ్గర మీకు ఒక 2 అవర్స్‌లో మీకు దర్శనం కూడా అయిపోతుంది. సో మీరు ఎక్కువసేపు దర్శనం క్యూ లైన్‌లో ఉండలేని వాళ్ళు ఉన్నట్లయితే అర్జిత సేవ టికెట్స్ కూడా బుక్ చేసుకొని మీరు చక్కగా దర్శనాన్ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సేమ్ డే 22 జూలై 3 పీఎంకి వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ రిలీజ్ కాబోతున్నాయి. పైన చెప్పిన సేమ్ సేవలన్నిటికీ వర్చువల్ పార్టిసిపేషన్ అంటే మీరు ఇంట్లో ఉండే మీ టీవీలో ఈ సేవలను మీరు దర్శించుకోవచ్చు. మీ గోత్రనామాలను పేపర్ మీద ప్రింట్అవుట్ తీసి స్వామివారి పాదపద్మముల యందు పెడతారన్నమాట. ఆ తర్వాత మీరు ఒక 3 నెలల లోపల 90 డేస్ లోపల మీరు ఈ టికెట్ బేస్డ్ మీద మీరు రూ. 300 దర్శనాన్ని మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వెళ్ళి దర్శించుకోవచ్చు. ఆ తర్వాత 23 జూలై 10 ఏఎంకి అంగప్రదక్షిణ టోకెన్స్ ఫర్ అక్టోబర్ 2024 రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ వాళ్ళ దర్శనం అండ్ అకామిడేషన్ కోటా వచ్చేసి అక్టోబర్ నెలకి 23 జూలై 11 గంటలకు రిలీజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ నేను రీడ్ చేస్తున్నానండి. మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ అక్టోబర్ మంత్ 23 జూలై 3 పీఎంకి రిలీజ్ చేయబడుతుంది. అదేవిధంగా లాస్ట్గా స్పెషల్ ఎంట్రన్స్ రూ. 300 టికెట్ ఫర్ అక్టోబర్ మంత్ వచ్చేసి 24 జూలై 10 ఏఎం. సో మార్నింగ్ 10 o'clockకి రూ. 300 టికెట్ అండ్ ఆఫ్టర్నూన్ 3 పీఎంకి అకామిడేషన్ ఫెసిలిటీ బోత్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ ఫెసిలిటీ. సో ఇవన్నీ అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ స్వామివారి దర్శనం మళ్ళీ మళ్ళీ దొరకాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.